హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. మనకి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎస్ఎస్సి, ఎంటీఎస్ సంబంధించినటువంటి జాబ్స్కి ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వబోతున్నారు. అండ్ ఎస్ఎస్సికి సంబంధించి, సీజీఎల్ సంబంధించి కూడా త్వరలో ఫ్రీ కోచింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. అంతేకాదు నీట్ సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. జేఈఈ సంబంధించి కూడా ఫ్రీ కోచింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. ప్రస్తుతానికైతే మనకి ఎస్ఎస్సి, ఎంటీఎస్ సంబంధించినటువంటి జాబ్స్కి ఫ్రీ కోచింగ్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, సాతి సంబంధించినటువంటి పోర్టల్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాదు మీరు యాప్ ద్వారా కూడా మీరు ఈ కోచింగ్ అనేది తీసుకోవచ్చు. సాతి యాప్ అనేది ఉంటుంది, దానికి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసినది మనకి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ అనేది క్లిక్ కొట్టండి. క్లిక్ కొడితే మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి లాగిన్ ఉంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ కొట్టండి. ఇక్కడ చూడండి ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సైన్ అప్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. సైన్ అప్ మీద క్లిక్ కొట్టిన తర్వాత మీ క్యాండిడేట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, ఆ తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి, వాట్సాప్ ఉన్నది ఎంటర్ చేయండి. వాట్సాప్ ఉన్నది ఎంటర్ చేసి ఏదైనా అప్డేట్స్ ఉంటే వాట్సాప్లోకి వస్తాయి అనమాట. ఏదైనా లైవ్ క్లాస్ వచ్చినా సరే, మెటీరియల్ అప్లోడ్ చేసినా సరే, ఫ్రీ మాక్ టెస్ట్లు అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు వాట్సాప్లో మెసేజ్ అనేది వస్తుంది అనమాట. ఆ తర్వాత మీ జెండర్ అనేది ఎంటర్ చేయండి, ఆ తర్వాత మీ స్టేట్ అనేది ఎంటర్ చేయండి, ఆ తర్వాత డిస్టిక్ అనేది ఎంటర్ చేయండి, ఆ తర్వాత సిటీ అనేది ఎంటర్ చేయండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఏమవుతుందంటే మీ ఈమెయిల్కి ఒక మెయిల్ అనేది వస్తుంది. ఆ మెయిల్లో పాస్వర్డ్ సెట్టింగ్ అనేది ఒకటి ఉంటుంది ఆప్షను. ఆ పాస్వర్డ్ సెట్టింగ్ అనేది కొట్టారనుకోండి, మీకు పాస్వర్డ్ సెట్టింగ్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఎలా ఓపెన్ అవుతుంది? అండ్ నాకు ఈ మెయిల్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి రీసెట్ లింక్ ఉంది కదా, క్లిక్ సెట్ యువర్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. రీసెట్ లింక్, క్లిక్ హియర్ సెట్ టు యువర్ పాస్వర్డ్, ఈ లింక్ అనేది కొట్టండి. లింక్ కొట్టేస్తే ఏమవుతుందంటే మీ పాస్వర్డ్ సెట్ చేసుకునే ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, మీరు అక్కడ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. పాస్వర్డ్ సెట్ చేసుకొని ఆ తర్వాత మీరు లాగిన్ అవ్వండి. మీకు కింద చెప్పిన లింక్ ఉంది కదా, ఆ లింక్ క్లిక్ కొడితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్. అప్పుడు లాగిన్ అయ్యి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కొట్టేసి మీరు లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే, కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఎస్ఎస్సి, ఎంటీఎస్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. సో క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చూపెడుతుంది, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి ఏందనేది. అండ్ అవర్ కోడ్స్ ఉంది కదా, దీని మీద కొట్టండి. సో మీకు రెండు కూడా ఉంటాయి, లైవ్ సెషన్ అండ్ రికార్డ్ కోర్సెస్ అనేది ఉంటుంది. మీరు లైవ్ కావాలంటే లైవ్ ఎన్రోల్ చేసుకోవచ్చు, రికార్డ్ కావాలంటే రికార్డ్ అనేది తీసుకోవచ్చు. నేను ఒకసారి లైవ్ చూపిస్తాను చూడండి. అండ్ అవర్ కోర్సెస్ మీద క్లిక్ కొట్టిన తర్వాత కింద ఉంటుంది అవర్ కోర్సెస్ అనేది. ఆ అవర్ కోర్సెస్ మీద క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, అండ్ మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎస్ఎస్సి, ఎంటీఎస్ 2024 మనకి కోచింగ్ అనేది 76 డేస్ అనేది ఇస్తారనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ అన్నీ కూడా ఇస్తారనమాట. 3 సెప్టెంబర్ వరకు మీరు ఎన్రోల్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ క్రాష్ కోర్స్ ఉంది కదా, దీని మీద ఇలా క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టి ఎన్రోల్ నౌ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఎన్రోల్డ్ ఎస్ఎస్సి, ఎంటీఎస్ లైవ్ కోర్స్. ఓకే, సో మీరు సక్సెస్ఫుల్గా ఎన్రోల్ అయ్యారనమాట కోర్స్కి. అండ్ ఇక నుంచి మీరు లైవ్ సెషన్ అనేది ఉంది కదా, ఈ లైవ్ సెషన్ కొట్టండి. అండ్ మీకు ఎప్పుడు ఏమేం క్లాసెస్ ఉన్నాయి అనేది మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా కనపడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ స్టూడెంట్ డాష్ బోర్డ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఏమేం కోర్సెస్ ఉన్నాయి, మీరు ఏమేమి ఎన్రోల్ చేసుకోరు, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి టెస్ట్ సిరీస్, స్టడీ మెటీరియల్ త్వరలోనే అప్లోడ్ చేస్తారు. అండ్ ఆ తర్వాత టెస్ట్ సిరీస్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తారు. అండ్ ఆ తర్వాత వెకాబులరీ బిల్డర్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి వెకాబులరీ, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీకు ఇప్పుడే స్టార్ట్ అయింది, పోను అన్నీ కూడా అప్లోడ్ చేస్తారనమాట. ఓకేనా, సో కాబట్టి ఎవరైతే ఫ్రీగా కోచింగ్ అనేది తీసుకోవాలనుకుంటే ఎస్ఎస్సి, ఎంటీఎస్ సంబంధించి ఎన్రోల్ అనేది చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.